May I now request the Honorable Chairman to administer the oath or affirmation to the member elected, Sri Addanki Dayakar Garu. సైలెంట్ ఉంటారా? మీరు తెలుగే కదా, మీ పేరు చదవండి. అనే నేను అన్నప్పుడు నేను చదివిన తర్వాత మిగతాది మీరు చదవండి. అద్దంకి దయాకర్ అనే నేను శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం వల్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకోటి ఉంటుంది చూడు. తెలంగాణ శాసన పరిషత్ సభ్యుడనైన అద్దంకి దయాకర్ అనే నేను సభా నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. Srimati Vijayashanti M, sponsored by Indian National Congress, has been declared elected by the members of Telangana Legislative Assembly on 13/3/2025, and her term of office commenced with effect from 30/3/2025 as per the Telangana State Gazette notifications. Member elected will have to make or subscribe 2 types of oath or affirmation as per the Constitution of India and also as per the observance of rules of procedure, conduct of business in Telangana Legislative Council. May I now request the Honorable Chairman, sir, to administer the oath or affirmation to the member elected, Srimati Vijayashanti M. Garu. మీరు తెలుగే కదా, తెలుగులే కదా, మీరు మీ పేరు చదవండి. నేను అనేది నేను చదువుతాను, మిగతాదంతా మీరు చదవండి. మీ పేరు చదవండి. విజయశాంతి ఎం అనే నేను శాసన పరిషత్ సభ్యురాలుగా ఎన్నికైనందున శాసనం ద్వారా నియమితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసన పరిషత్తు సభ్యురాలినైన విజయశాంతి ఎం, తెలంగాణ శాసన పరిషత్ సభ్యురాలైన విజయశాంతి ఎం అనే నేను సభ నియామకాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాన్ని గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఓకే.